హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రీసెంట్గా ఓటీటీలో ట్రెండింగ్లో ఉన్న కొన్ని బెస్ట్ మూవీస్ అండ్ సిరీస్లను మీకోసం తీసుకొచ్చాను. ఈ లిస్ట్లో ఉన్న ప్రతి మూవీ తనదైన కాన్సెప్ట్ను ఎంటర్టైన్ చేస్తుంది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇక టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ లిస్ట్లో ఫస్ట్ మూవీ మా ఇంటి బంగారం. ఇది ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలిసిన ఒక మంచి ఎంటర్టైనర్. ఇందులో సమంత చాలా కాలం తర్వాత ఒక మంచి రోల్ ప్లే చేసింది. కథ విషయానికి వస్తే, అనిరుద్ స్వర్ణను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ వారి పెళ్లిని కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి స్వగ్రామానికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వర్ణ జీవితంలో వరుస సంఘటనలు చోటు చేసుకుంటాయి. అసలు స్వర్ణ ఎవరు, ఆమె గతం ఏమిటి, ఆమె ఎదుర్కొన్న సమస్యలేంటి అనే విషయాల చుట్టే ఈ కథ ఉంటుంది. మూవీలో ఫ్యామిలీ డ్రామా, కామెడీ, యాక్షన్ సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. సమంత నటన కూడా సినిమాకి ఒక ప్లస్. కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే కొంచెం నెమ్మదిగా అనిపించినా ఓవరాల్గా ఒక మంచి ఎంటర్టైనర్. ఈ మూవీ ప్రస్తుతం జియో హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ ఫిలిం ఇది. ఇక ఈ లిస్ట్లో సెకండ్ మూవీ డబుల్ ఆక్యుపెన్సీ. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందించిన ఒక రొమాంటిక్ కామెడీ డ్రామా. కథలో రజని అనే అమ్మాయికి ఒక వింత సమస్య ఉంటుంది. పగటిపూట అమ్మాయిగా ఉండే ఆమె రాత్రి సమయానికి మాత్రం అబ్బాయిగా మారిపోతుంది. అందుకే రెండు వేరు జీవితాలు గడుపుతూ రెండు ఉద్యోగాలు కూడా చేస్తుంది. అదే సమయంలో ఆమె జీవితంలో ఇద్దరు వ్యక్తులు ఎంటర్ అవుతారు. అక్కడ నుంచి కథలో జరిగే గందరగోళం, ప్రేమ, కామెడీ ఎలా సాగాయి అనేది మూవీలో చూపించారు. ఫ్యాంటసీ కాన్సెప్ట్ని చాలా సరదాగా ప్రజెంట్ చేశారు. కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్, ట్విస్ట్ బాగా ఆకట్టుకుంటాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా మూవీ ముందుకు సాగుతుంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో తెలుగులో అందుబాటులో ఉంది. కొన్ని సీన్స్ స్కిప్ చేస్తే ఫ్యామిలీతో కూడా చూడవచ్చు. ఈ లిస్ట్లో నెంబర్ 3 ది ఫ్యూరియస్. యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ది ఫ్యూరియస్ మొదటి నుంచి చివరి వరకు హై వోల్టేజ్ యాక్షన్స్తో సాగుతుంది. కథ ప్రకారం చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి ట్రాఫికింగ్ చేసే ఒక గ్యాంగ్ ఉంటుంది. అదే గ్యాంగ్ హీరో కూతుర్ని కూడా కిడ్నాప్ చేస్తుంది. అయితే హీరోకి మాట్లాడే సామర్థ్యం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో మరో వ్యక్తి అతనికి తోడవుతాడు. ఇద్దరూ కలిసి ఆ గ్యాంగ్ని ఎలా ఎదుర్కొన్నారు, కూతుర్ని కాపాడగలిగారా అనే అంశాలతో కథ థ్రిల్లింగ్గా సాగుతుంది. మూవీలో యాక్షన్స్ బ్లాక్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతాయి. ఒక్కో ట్విస్ట్ ఆసక్తిని పెంచుతుంది. యాక్షన్ లవర్స్ మాత్రం ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ప్రస్తుతం ఇది ప్రైమ్ వీడియోలో రెంట్ ఆప్షన్లో ఇంగ్లీష్లో అందుబాటులో ఉంది. కొన్ని బ్రూటల్ యాక్షన్ సీన్స్ని కారణంగా చిన్నపిల్లలతో చూడకపోవడమే మంచిది. ఈ లిస్ట్లో నెంబర్ 4 పర్ఫెక్ట్ ఫ్యామిలీ. ఈ లిస్ట్లో పర్ఫెక్ట్ ఫ్యామిలీ అనే ఈ మూవీ ఎమోషన్స్, కామెడీ, ఫ్యామిలీ డ్రామాతో సాగిపోయే అందమైన వెబ్ సిరీస్. ఇందులో గుల్షన్ దేవయ్య, గిరిజ ఒక ప్రధాన పాత్రలు నటించారు. కథ విషయానికి వస్తే, ఢిల్లీలో నివసించే ఒక కుటుంబం బయటకి చూస్తే చాలా సంతోషంగా కనిపిస్తుంది. కానీ వారి మధ్య చిన్న అపార్థాలు, గొడవలు ఒక చిన్నారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. దీంతో మొత్తం కుటుంబం ఒక సైకాలజిస్ట్ని కలుస్తుంది. అక్కడ నుంచి ఒక్కో వ్యక్తి మనసులో దాచుకున్న బాధలు, వారి మధ్య ఉన్న సమస్యలు, వాటికి కారణాలేంటో కథలో ఆసక్తికరంగా చూపించారు. సిరీస్లో ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా సహజంగా అనిపిస్తాయి. కామెడీతో పాటు భావోద్వేగ సన్నివేశాలు కూడా బాగా కనెక్ట్ అవుతాయి. కొన్ని ఎపిసోడ్స్ కొద్దిగా స్లోగా అనిపించిన మొత్తం మీద మంచి ఫ్యామిలీ డ్రామా. ఈ సిరీస్ మాత్రం 8 ఎపిసోడ్స్తో సోనీ లివ్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయచ్చు. ఈ లిస్ట్లో నెంబర్ 5 చాలా కాలం తర్వాత ఒడ్డి నవీన్ గారు వచ్చిన త్రిమూర్తులు. ఇది యాక్షన్స్తో పాటు ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్ ఉన్న థ్రిల్లర్. వడ్డీ నవీన్ ప్రధాన పాత్రలు నటించిన ఈ మూవీలో త్రిమూర్తులు నిజాయితీగా మారుపేరుగా ఉండే కానిస్టేబుల్.
తన డ్యూటీని ఎలాంటి రాజీ లేకుండా చేయడం వల్ల వరుసగా 55 సార్లు ట్రాన్స్ఫర్ అవుతాడు. చివరకు అరకు వెళ్ళిన తర్వాత ఒక మిస్టరీ కేసుని దర్యాప్తు చేస్తాడు. ఆ కేసు వెనుక ఉన్న నిజం ఏమిటి, రాజకీయాలతో దానికి ఉన్న సంబంధం ఏంటి అనే అంశాలతో కథ ముందుకు సాగుతుంది. వడ్డీ నవీన్ నటన బాగుంది, కొన్ని కామెడీ సీన్స్ కూడా నవ్విస్తాయి. అయితే స్క్రీన్ ప్లే ఇంకాస్త గ్రిప్పింగ్గా ఉంటే ఇంకా బాగుండేది. అయినప్పటికీ టైంపాస్ థ్రిల్లర్గా ఒక్కసారి మాత్రమే దీన్ని చూడొచ్చు. ఈ మూవీ ప్రస్తుతం G5లో తెలుగులో అందుబాటులో ఉంది. ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని చూసేయండి.